ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత సహస్రనామములలో ఈరోజు వక్త్రలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన. ఈ నామరూప దేవత ఏ ప్రాణికైనా వారి కర్మ ఫలితములు ప్రసాదించేటప్పుడు ఎటువంటి తారతమ్యములు చూపించదు. మనం ఏదో బయట ఫిజికల్గా ఉన్నటువంటి ఆధ్యాత్మికంలో కాస్త బాగా ధనవంతుడికి ఒకలాగా పేదవాడికి ఒకలాగా చూసినట్టుగా కొన్ని విషయాలలో ఫిజికల్ ఆధ్యాత్మం ఉన్న విధముగా ఈ యొక్క నామరూప దేవత అలా చూపించదు. రాజుకైనా పేదవాడికైనా వాడి కర్మ ఫలితం వాడికి ఇస్తుంది. ఎట్లా ఇస్తుందండి కర్మ ఫలితం? మాకేదన్నా చెప్పండి అంటే, ఈ నామరూప దేవతకి కులాలు మతాలు బంధుత్వాలు రాజు పేద ఇలాంటివన్నీ ఉండవు. ఎవడి కర్మకి వాడికి ఫలితం ఇస్తుంది. ఎట్లా ఇస్తుందండి అంటే, ఈ మధ్య కాలంలో ఒక సంఘటన చెప్తాను, మీరు పేర్లు అవి చెప్పకుండా కాంట్రవర్సీ అవ్వకుండా. ఆ మత ప్రబోధకుడు ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు సపోజ్ నరేంద్ర మోడీ గారు ఎక్కడికైనా వచ్చాడు అనుకోండి, లక్షల్లో జనం వస్తారు చూసారా. అలా వేరే దేశాలలో ఆ దేశ ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు వస్తే అంత జనం వస్తారు. ఇక్కడ ఈయనకు వచ్చినట్టు అక్కడ ఆ వచ్చే నాయకులందరూ ఇతని కోసం మోకాళ్ళ మీద కూర్చునేవాళ్ళు. అంటే అవిద్య అజ్ఞానముతో వాళ్ళకున్న సహజమైనటువంటి పరమాత్మ జ్ఞానం లేక, ఇంకా కొన్ని కారణాలు, ఈ వ్యక్తి కోసం అన్ని దేశాలలో అంతమంది ఎదురు చూసేవాళ్ళు. ఇతని కర్మ ఫలితం వలన అలాంటి భోగాలు అనుభవించాడు. ప్రత్యేకమైన సామాన్యంగా ఏ సినీ స్టార్స్లో పెద్ద పెద్ద వాళ్ళకు ఉంటాయి కదా కొన్ని విమానాలు, అంతకంటే పెద్ద గొప్ప విమానములు ఉండేవి ఆయనకి. అలాంటి వ్యక్తి ఒక దీనికి పనికి రాని సగటు రోజువారి కూలీ చేత చెంప దెబ్బలు తినే స్టేజీకి అతని కర్మ తీసుకొచ్చింది. కాబట్టి మీరందరూ కూడా శృతులు చెప్పిన కర్మ కర్త క్రియ నమ్మాలి. అంతేకాని మీరు ఇప్పుడేదో ఒక సంఘటన చూసి అదేదో వాడి కర్మ ఫలితం వల్ల వాడు అలా ఉన్నాడు అంతవరకే. ఆ కర్మ ఫలితం పోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇలాంటివి కొన్ని లక్షలు ఉంటాయి మనకి తెలియనివి. మీరు అవన్నీ కూడా తెలుసుకొని ఒక ధీరేంద్ర బ్రహ్మచారి అని ఒకప్పుడు ఇందిరాగాంధీ దగ్గర ఒక స్వామీజీ ఉండేవాడు. ఇందిరాగాంధీ టైంలో అతను ఏది చెబితే అదే. అర్థమైందండి? సరే, తర్వాత ఆయన కర్మ పోయిన తర్వాత ఆయన పరిస్థితి చెప్పడానికి మానవులకు కూడా చండాలంగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి మీరైనా నేనైనా సరే కర్మ కర్త క్రియ అంటే ఏమిటి అని ప్రతి ఒక్కళ్ళు శృతి ప్రామాణికంగా తెలుసుకోండి. దానికి శ్రీ విద్యా మంత్ర సాధన చేస్తే మీకు తెలుస్తుంది. మీరు ఇందాక చెప్పిన వ్యక్తిలాగా అవ్వకుండా ఒక యోగములో ఉన్నప్పుడు ఆ యోగాన్ని నిలబెట్టుకోగలుగుతారు. లేదు, అధమ యోగంలో ఉన్నప్పుడు ఉన్నత యోగంలోకి రాగలుగుతారు. అవన్నీ కొన్ని చాలా విషయాలు, లోతు విషయాలు ఉంటాయి. మీకు ఇవి ఏది చెప్పాలన్నా మీరు మంత్ర సాధన చేస్తే అర్థమవుతుంది. మంత్ర సాధనంగా మీరు ఏదేదో ఊహించుకోవద్దు. ఆలోచన, నేను అధమంగా ఉన్నాను, ఉన్నతంగా ఉండే ఆలోచన ఏంటి, మీరు వెంటనే శృతులలోకి మాత్రమే వెళ్తేనే తెలుస్తుంది. సరే, ఈ నామరూప దేవత నేత్రాలు వక్రలక్ష్మి పరివాహ చలన్మి నామలోచన అనమాట. మనం 2 కాళ్ళు 2 చేతులు తలకాయ ఉన్నట్టుగా ఆ దేవతను చూడకూడదు. మీకు అర్థం అవ్వాలని అలంకారం కోసం ఈ వసిన్యాది వాగ్దేవతలు అనబడేవాళ్ళు కొంత పరంపరలో వివరంగా కొంతమంది మహానుభావులు చెప్పారు. ఇప్పుడు శక్తి ప్రణవములు ఉంటాయి కదా, పంచ ప్రణవములు, శక్తి ప్రణవములు, వీటిల్లో కొన్నిట్లో సూక్ష్మంగా అర్థాలు కొన్ని వస్తాయి. మంత్రసాధన చేస్తే అర్థమవుతాయి మీకు కూడా.
ఆ సూక్ష్మార్థాల్లో ఉదాహరణకి నేను బీజాక్షరాలు చెప్పాను గతంలో. అందులో ఈకారం ఇది విష్ణు బీజం అండి, రెండో ఈ బీజం వచ్చేసి మహాలక్ష్మి బీజం అండి, ఇట్లా మంత్రాలు కొన్ని చెప్పడం జరిగింది. ఈ దేవత రెండు కళ్ళు ఒకవైపు విష్ణు బీజము, ఒకవైపు లక్ష్మీ బీజం వచ్చే సూక్ష్మ శబ్దములు వచ్చే అక్షరములతో సమానమైనగా ఉంటాయి ఈ దేవత నేత్రాలు. విష్ణు బీజం అంటే అపారమైన వ్యాపకము, అంటే నీళ్లు ఎలా వ్యాపిస్తాయో, నీ శరీరంలో రక్తము నీళ్లు కలిసి ఎలా తిరుగుతాయో బాడీ అంతా, ఈ విధముగా ఈ దేవత యొక్క ఒక ఎడమ కన్ను ద్వారా సాధకులకు కానీ భక్తులకు కానీ వీళ్ళందరికీ విపరీతమైన తారతమ్యములు లేని విధముగా అనుగ్రహిస్తూ ఉంటుంది. కుడి కన్ను వచ్చేసి లక్ష్మీ స్వరూపం, అంటే ఏ లక్ష్య సిద్ధి అయినా కలిగించే ప్రయత్నం వాడికి తెలియజేస్తూ ఉంటుంది. ఈ అక్షరాలన్నీ మహాషోడన్యాసము చేసే సాధకులకి పరిచయం. నేను చాలాసార్లు చెప్పాను, మహాషోడన్యాసం నేర్చుకోండి, అది చేసిన వాళ్ళకి త్రిమూర్తులు కూడా నమస్కారం చేస్తారు. అర్థమైందండి? మహాషోడన్యాసం చేసే వాళ్ళకి త్రిమూర్తులు కూడా నమస్కారం ఎందుకు చేస్తారు? విశ్వములో ఉన్న సర్వదేవత నామరూప శక్తులను అక్షరముల రూపములో వీడి శరీరం మొత్తం ప్రవేశపెట్టుకుంటాడు. కాబట్టి వాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. ఇప్పుడు ఈ షోడన్యాసం చేస్తే దాన్ని వజ్ర పంజర కవచము అని కూడా అంటారు. కాబట్టి అది చేసిన వాళ్ళకి చేస్తారు, వాళ్ళకి ఈ అక్షరాలన్నీ తెలుసు. ఇది నామరూప దేవత వారి శరీరంలో ఒక పార్ట్లో ఉంటుంది జనరల్ అది. తర్వాత చేపలు వచ్చేసి ఇంకా ఈ దేవత గురించి వివరణ. ఇప్పుడు చేపలు వచ్చేసి శృంగారం చెయ్యకపోయినా పిల్లలను కంటూ ఉంటాయి. ఎలా అంటే అది ఒక సృష్టి రహస్యం. ఆ ప్రాణికి ఆ పరమేశ్వరి ఆ విధమైన ఏర్పాటు చేస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పాలు ఇవ్వాలి కదా, పాలు ఇవ్వటానికి వాటికి స్థనములు కూడా ఉండవు, అయినా కూడా అవి డెవలప్ అవుతూనే ఉంటాయి. ఎలా? కళ్ళ ద్వారానే జరుగుతాయి ఇవన్నీ. కొన్ని అంటే ఆ కళ్ళల్లో దానికి సంబంధించినటువంటి శక్తులు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మహాషోడన్యాసం చేసే వాళ్ళకి కానీ శృతుల జ్ఞానం కలిగిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అదే సూత్రం ప్రకారం ఏ విధముగా చేపలు పిల్లల్ని అనుగ్రహిస్తాయో, తర్వాత పిల్లల్ని కంటయ్యో, అదే సూత్రం ప్రకారం పరమేశ్వరి అపార కరుణమైనటువంటి విధముగా తన భక్తులని సాధకులని అనుగ్రహిస్తూ ఉంటుందని మనం తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి పరమేశ్వరుని నేత్రము మత్స్యం చేపల కళ్ళతో కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ విధంగానే కదా చేపలు పిల్లల్ని చూసేది, అలాగే ఆ భక్తుల్ని వాళ్ళని అనుగ్రహిస్తుంది అది ఇదని. మానవులు శరీరం బయట లోపల విషయాలు ఈ నామరూప దేవత వలన సగుణాకార పరబ్రహ్మం వలన తెలుస్తాయి. మీరు నిరాకారానికి వెళ్తే మళ్ళీ మీకు మంత్రసాధన చేస్తూ 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 ఉంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ నేనే అని తెలుస్తుంది. అప్పటిదాకా నువ్వు ఫిజికల్గా ఉంటావు అన్నమాట. మన మనసు అంతఃకరణములు, ఆ అంతఃకరణ వృత్తులు అంటే మనోవ్యాపారములు అన్నీ ఈ నామరూప దేవత వల్లనే నీకు తెలుస్తున్నాయి. లేకపోతే తెలియవు. నీ ఆలోచనలు బట్టి నీకు ఇవన్నీ అర్థమవుతుంటాయి. ఒకసారి చూడండి, మనం అట్లాగే చూస్తూ ఉంటాం, మనకేమీ అర్థం కాదు. పక్కన వచ్చి ఏంటి మీ ధ్యాస అంతా ఆలోచనలు బయట ఒక వస్తువు మీద ఉండి మీ కన్నులు చూసిన వెంటనే అక్కడ దృశ్యములు శ్రవ్యములు మనసు పనిచేయకపోతే చాలా వాడిని ఏమంటారు, ఏంటి అట చూస్తున్నావు పరధ్యానంగా ఉన్నావేంటి అంటారు. అంటే మనసు పని చేయదు అనమాట. అప్పుడు మనసు ఎందుకు పని చేయట్లేదు? నీ మనసు పని చేయని స్థితిలోకి నువ్వు అక్కడ ఎలా ఉన్నావో సెకండ్స్ ప్రభావం ఈ మంత్ర సాధనలో ఆ విధంగా నువ్వు చూస్తున్నా వింటున్నా లేకపోతే నీ దగ్గరికి ఎవరు వస్తున్నా పోతున్నా నీకు తెలియని ధ్యాసలో ఉంటావు సాధనలో. ఆ సాధన ఆ స్థితికి రావాలి. అది పరధ్యానంగా, బయట దాన్ని పరధ్యానం అంటారు అన్నమాట. ఈ సూత్రాన్ని మీరు ఇక్కడ సాధనలో తీసుకుంటే సుషుప్తి యందు ఆత్మ మంత్ర సాధన యందు మనసు పనిచేయదు. శ్రీ విద్యా మంత్రాలన్నీ కూడా బ్రహ్మ విద్యా మంత్రాలే ఎక్కువ శాతం, అప్పుడు పనిచేయదు. సుషుప్తిలో సుఖము ఆత్మ ఒక్కదానికే తెలుసు. ఇప్పుడు నువ్వు పరధ్యానంగా ఉన్నావండి,
నువ్వు అసలు పరధ్యానం ఉన్నప్పుడు నీ బాడీ గుర్తుండదు, ఏమి గుర్తుండదు. ఒక ఒక స్థితి అంటారు దాన్ని. ఆ స్థితిని నిద్ర దేవత, ఆ స్థితి ఎంత స్థితి ఎలా ఉంటుందంటే చాలా మంత్రసారం చేసేటప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని కొంతమంది నిరతి శయ్యము అనబడే ఆనందంగా కొంతమంది ఉపాసనా పనులు చెబుతారు. అదేంటంటే నిరతిశయ ఆనందం అంటే మాకేం అర్థం కాలేదంటే, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ వాళ్ళకి శోభనము అనబడే శృంగార కార్యక్రమం తరువాత వారిద్దరూ ఖచ్చితముగా నిద్రపోతారు. అర్థమైందండి? ఎవరైనా సరే ఆ నిద్ర లేచిన తర్వాత వాళ్ళు చెప్పే మాట అది, అబ్బా ఏం ఆనందంగా పడుకున్నాంరా అంటారు. ఆ ఆనందాన్ని ఆ నిద్ర తర్వాత చెప్పలేని విధమైన ఆనందాన్ని నిరతిశయ ఆనందం అంటారు. ఈ విధమైన ఆనందం కంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన నిరతిశయ ఆనందం ఉంది కదా, శృంగారం తర్వాత నిద్రపోతే, అది నిరతిశయ ఆనందం కంటే ఇంకా ఎక్కువ ఉండేది మహా ఆనందము. దాన్ని బ్రహ్మానందము అంటారు. అదేనండి, ఆ బ్రహ్మానందం అంటే ఆత్మవిద్య మంత్ర సాధకులకు అనుభవము. ఆత్మవిద్య, శ్రీ విద్య, మహావిద్య ఈ మూడిటికి సంబంధించిన సాధకులకి లలితా సహస్రనామాన్ని శబ్దార్థ జ్ఞానంతో చదివే వాళ్ళకి ఏ శ్రీ విద్యా మంత్రమైనా గురోపదేశంగా శబ్ద అర్థజ్ఞ చేసే వాళ్ళకి ఈ జ్ఞానము ప్రాథమికంగా తెలుస్తుందన్నమాట. వాళ్ళకు వచ్చేసి ఈ భేదభావం అంటే వాళ్ళకప్పుడు భేదభావం కూడా ఉండదు. భేదభావం అంటే ఏంటంటే, నేను ఆల్రెడీ ఛానల్లో వచ్చేసి ఆమ్నాయ మంత్రాలు చేసుకుంటే పోస్ట్ కూడా పెట్టాను. ఆమ్నాయ మంత్రాలు చేసుకుంటే ఈ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి, ఆ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి అని శృతుల్లో ఉన్నాయి. ఒక 10 బెనిఫిట్స్ పెట్టాను, చూసుకోండి. తర్వాత వచ్చేసి భేదభావం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, బాగా పెరుగుతుంది. దానికి కొమ్మలు వేరు, కాయలు వేరు, పూలు వేరు, చెట్టు వేరుగా ఉంటుంది. అంటే నువ్వు పలానా కొమ్మ అంటాడు, పలానా కాయ అంటాడు, పూలు అంటాడు అనమాట. అంటే భేదభావం ఉంటుందన్నమాట. ఒక అగ్నిని తీసుకోండి, భేదభావం దానికి ఉంటుంది. మరి భేదభావం లేకుండా ఉండేది కూడా తెలుసుకోవాలి కదా. ఒక అగ్నిని తీసుకోండి, ఆ అగ్ని వేడిగా ఉంటుందన్నమాట, ప్రకాశంగా ఉంటుంది. తర్వాత కాలేటప్పుడు అది మొత్తం కరిగిపోతూ ఉంటుంది. ఈ 3 గుణాలు వేరుగా ఉన్నా భిన్నమైన ధర్మాలు కావు. అక్కడ చెట్టుకు భిన్నమైన ధర్మాలు చెప్పాము. చెట్టు తీగ ఉంటుంది, చెట్టుని మనం కోసుకుంటే తీగ ఉండదు. కాయ కోసుకొని మామిడి పండు తీగ ఉంటుంది. ఆ పువ్వు ఒక బెనిఫిట్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ధర్మాలు వేరు ధర్మాలు, ఇక్కడ ధర్మాలు మొత్తం ఏకత్వంతో ఉన్నాయి అన్నమాట. ఈ విధమైనటువంటివి ఎప్పుడు తెలుస్తాయో నీకు, దీనిని జ్ఞానము అంటారు. జ్ఞానం విశ్వవిజ్ఞానమైన వేదము ద్వారా మాత్రమే నీకు యథార్థం తెలుస్తుంది. అలాగే సహజ ధర్మం, జీవుడు లేక ప్రాణి, శృతి ప్రామాణికంగా మీరు మీ నామరూపములతో రూపములతో మీకు సంబంధించిన పేరు ఒక రూపం ఉంటుంది కదండి. దాన్ని ఏం చేస్తారంటే, మీరు పెద్ద భూతద్దం తెచ్చుకొని మీ కాలి బొటన వేలు నుంచి తలలో జుట్టు వరకు ఎక్కడైనా వెతకండి. కాలు వేలు కోయండి, తర్వాత జుట్టు కట్ చేయండి, అవి చేయండి. ఎక్కడ నేను అనబడేది కనపడదు. వేలు కోస్తే నా వేలు ఇలా నేను ఈ విధంగా వస్తాయి కదా. మీరు మామూలుగా చెప్తారు కదా, వేలు తీస్తే నా అనేది అక్కడ కనపడదు, నేను కనపడదు, వేలే కనపడుతుంది. వేలు అనబడేది కనపడదు. సపోజ్ ముక్కు తీసామనుకోండి, ముక్కు, చెయ్యి తీస్తే చెయ్యి, కాలు తీస్తే కాలు, ఇలా కనపడతాయి. కానీ సపోజ్ నువ్వు ఒకసారి ఆ నేను అనబడేది కనపడలేదు కదా, అందులో ఆ నేను అనబడే దాంట్లో బాల్యం, నా బాల్యం, నీ బాల్యం ఏది, ఎక్కడుంది? నీ యవ్వనం ఎక్కడుంది? యవ్వనం. ఈ విధంగా నా ఆస్తులు, నా అంతస్తు ఇట్లా చెప్పుకుంటారు కదా, ఇవి ఏవి కూడా నేనుకు సంబంధం ఉండదు. అర్థమైందండి? యథార్థమైన జ్ఞానం ప్రతి సనాతన భారతీయుడు తెలుసుకోవాలంటే ఏం చేయాలి?
నేను చాలాసార్లు మీకు చెప్పడం కూడా జరుగుతుంది. చూసుకోండి ఒకసారి మీరు వివరంగా నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు ఏది పడితే చేయవాకండి, డబ్బులు వేస్ట్ చేసి మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి ఆధ్యాత్మికంగా, సత్యంగా, ధర్మంగా, శ్రీ విద్య ద్వారా అని చెప్తున్నాను అన్నమాట. అందుకే నేను అనేదానికి ఈ నామరూపాల సంబంధం ఉండదు. రమణ మహర్షి చాలాసార్లు వాటిని పరిపరి విధాలు ఆయన తెలియజేశారు. ఇంకా మీకు అనుమానం ఉంటే, ఎక్కడైనా మూల మీద ఏదైనా నేను చెప్పిన దాంట్లో అనుమానం ఉంటే, మీ నెట్లోకి వెళ్ళి నేతి 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 అంటే ఏమిటి అని చెక్ చేసుకోండి. నేను చెప్పిన ఈ మీకు అర్థం అవ్వాలని చెప్పినంత విశాలమైన ఇంకా క్లారిటీగా అక్కడ తెలుస్తుంది మీకు. అది తెలుసుకుంది మీ ఆధ్యాత్మికం సక్సెస్ అవ్వదు. మీరు చేసేది ఏది కూడా ఆ నేతి అనేది తెలుసుకోండి, నేను అనేది తెలుసుకోండి, మీకు అర్థం కాదు ఏది చేసినా. అట్లాంటి మరి ఇంకేదైనా ఇంకా వివరంగా మాకు ఏదన్నా ఒకటి చెప్పండి, మేము గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాము, నేతి అనేది తెలుసుకుంటాములేండి. మాకు ఇంకేదన్నా మాకు అర్థమయ్యేది చెప్పండి. మేము ఇప్పటిదాకా ఇని బయట ఫిజికల్ ఆధ్యాత్మికం ఆచరించి మా కోసాలు కదిలిపోయినాయి, డబ్బుల పరంగా టైం వేస్ట్ చేసి ఎంతో చేసాం. సరే ఇప్పుడు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ముత్యం అని ఉంటుంది కదా, అవి న్యాచురల్ ముత్యాలని ఎట్లా ఉంటాయి చూసుకోండి నెట్లోకి. ఇలా న్యాచురల్ సహజంగా వచ్చే ఏ ముత్యమునకు బెజ్జాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. వాటికి బెజ్జాలు పెడతారు, ఒక దారం గుచ్చుతారనమాట. ఆ ముత్యాలని ఆ దారం ఎలా బంధిస్తుందో మధ్యమైందంటే మెల్ల వేసుకుంటారు కదా అందరూ. సహజమైన ముత్యాలకు బెజ్జం ఉండదు. ఆ బెజ్జాలు పెట్టి దారం కడతాం కదా, ఆ దారము ఎలా బంధిస్తుందో ముత్యాలని మీరు ఇంద్రియాలు అనబడేవి ముత్యాలుగా భావించండి. మీ శరీరంలో ఉన్న సర్వ ఇంద్రియాలని ముత్యములు అని భావించుకోండి. న్యాచురల్ కదా అవన్నీ, పరమాత్మ ద్వారా నీ కర్మను బట్టి వచ్చినాయి. ఆ ముత్యాలకు మీరేం చేస్తున్నారో దారానికి బదులు వాసన అనబడే దారాన్ని దూరుస్తున్నారు. ఇంద్రియాలని బంధిస్తుంది. ఒక కళ్ళతో ఒకదాన్ని చూడంగానే, కళ్ళు అనబడే నేత్రములు అనబడే ముత్యములతో ఒక వస్తువుని చూడంగానే ఆ వస్తువుకి సంబంధించినటువంటి ఈ గుణాలు తీపి, పులుపు, చేదు ఇలా నీకు తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయి? వాసన ద్వారా తెలుస్తున్నాయి. అర్థమైందంటే ఆ వాసన అనబడే దారాన్ని నువ్వు ఈ ఇంద్రియాలకు కడుతున్నావు. అందులో కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అవాస్తవాలు ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఒక మనిషితో నువ్వు ఒక యవ్వనంలో ఉన్న ఒక స్త్రీని కానీ, ఒక పురుషుడు కానీ, చలికాలం అర్ధరాత్రి పూట వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు రసాయనికాల ద్వారా వీళ్ళ ప్రతిచర్య జరుగుతాయి వీళ్ళ శరీరంలో. ఎందుకని జరుగుతున్నాయి? వీళ్ళు వచ్చేసి దూరంగా ఉన్నారు, కేవలం ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు. కానీ బాడీలో ఎందుకు జరుగుతున్నాయి? అజ్ఞానము, అవిద్య వలన గతములో ఆ సంఘటనలకి సంబంధించిన భావాలు వీళ్ళల్లో కలిగి జరుగుతున్నాయి. వాస్తవంగా యథార్థంగా అక్కడ సంఘటన ఏంటి, ఇవి జరుగుతున్నది ఏంటి, అప్పుడు అక్కడ ఎంత సమయం మాట్లాడుతున్నారు ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇంకా లోతుగా మాట్లాడుకోకూడదు కదా. మనం సమాజంలో లోతుగా మాట్లాడుకుంటే చాలామంది బాధ. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఆ వాసన అనబడే దానిని నువ్వు ఏనాడైతే నీకు అది లేదో అప్పుడు యథార్థమైన జ్ఞానం వస్తుంది. అప్పుడు ఆ సమయము నీకు ఆదా అవుతుంది. బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యేవి ఓజస్సు పెంచుతాయి, తేజస్సు వస్తుంది. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. మీరు అవన్నీ కూడా అభ్యాసము ద్వారా కొద్దిగా ప్రారంభిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఏదైనా దారాన్ని తెంపగలిగితే ముత్యాలు కింద పడిపోయినట్టు వాసన అనే దాన్ని మంత్ర సాధన ద్వారా ఆ దారాన్ని పలసగా చేసుకుంటూ వస్తే ఏదో ఒక రోజు అది తెగుతుందన్నమాట. ఇంద్రియాలపైకి మనసు మీదకి, బుద్ధి మీదకి తిప్పితే వాటి యొక్క యథార్థ రూపాలు తెలుస్తాయి అన్నమాట. ఏమండి ఈ నామరూప సత్యము మీరు చెప్పేవన్నీ మాకు కొన్ని అర్థమవుతున్నాయండి. ఇవన్నీ కూడా మాకు ఆత్మ ద్వారా రమిస్తే కానీ వాస్తవాలు తెలియవని చెబుతున్నారు. మేము ఆత్మ ద్వారా రమించాలి అంటే ఆత్మ అనేది సత్యము అసత్యమా ఎలా చెప్తారు మీరు? ఆత్మ సత్యమని మీరు ఎలా చెబుతారండి? మీ ఫీలింగ్స్ కదా.
మీ ఫీలింగ్స్ని మీరు చెప్తున్నా ఎట్లా అండి అని అందరి ఫీలింగ్స్ చెప్తున్నట్టు మీరు కూడా అప్పుడు దానికి ఏం చెప్తున్నాయంటే వాస్తవమే మీరు చెప్పేది. నేను అంటే అది సత్యమేనా? ఆత్మ ఉంది అనుటకు ప్రామాణికం ఏంటి? అప్పుడు మనం ఏం చేయాలంటే శబ్దములు అనగా వేదములు, ఉపనిషత్తులు అవి చెప్పిన వాటిని నమ్మాలి. అవి చెబుతున్నాయి కదా. ఇప్పుడు మీరు ఏ మతాన్ని తీసుకున్నా, ఏ దేవుడిని తీసుకున్నా, హిస్టరీలోకి వెళ్తే మీకున్న టెక్నాలజీ ద్వారా అవి ఎక్కువ కాలం వెనక్కి వెళ్తున్న కొద్దిగా అవి మరుగున పడిపోయి మాయమైపోతూ ఉంటాయి. కానీ శబ్దములు మాయం అవటం లేదు కదా. పరమాత్మ చెప్పిన శబ్దములేంటి? వేదములు. వేదముల్లో ఉన్న శబ్ద రాశిని దర్శించింది ఎవరు? ఋషులు. వాళ్ళు చెప్పిన ఉపనిషత్తులు. నువ్వు ఎంత వెనక్కి వెళ్తున్నా అవి కనపడుతుంటాయి కదా. వీటిలాగా ఇప్పుడు కనపడే వాటిలాగా మాయం అవటం లేదు కదా. అవి ఏవి మొత్తం కూడా ఆ సంబంధించిన నువ్వు ఫిజికల్గా బయటికి వెళ్ళావనుకో నీకంటూ ఒక బయోడేటా కావాలి కదా. పొట్టకూటి కోసం చేసే దేనికైనా ఏ వేషం వేసినా బయోడేటా అడుగుతారు ఎక్కడికి పోయినా. అదేవిధంగా మానవుడిలో నేను అనబడే బయోడేటానే వేదము. నేను అని నువ్వు అంటున్నావు కదా, నా శరీరము, నా భార్య అన్న ఈ నేను అనబడేదే వేదములు చెప్పిన శబ్దములు. నేను తీసేసావనుకో, ఆ శబ్దం తీసావనుకో నువ్వెవరివి? కాబట్టి నువ్వంటూ ఉన్నావు కాబట్టి దానికి ఒక పేరు కావాలి, శబ్దము అంటారు దాన్ని. వేదములు ఉపనిషత్తుల్లో చెప్పబడిన నేనుని తెలుసుకోవాలని, ఆ నేనుని తెలుసుకోవాలంటే శబ్ద బ్రహ్మము ద్వారా మీ గురు పరంపరల్లో మాత్రమే తెలుసుకోవాలి. అది శృతులు చెబుతున్నాయి అన్నమాట. అట్లా కాకుండా మేము తెలుసుకుంటామండి, మేము అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాం, ఇక్కడికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడికి తెలియదు, నీకు తెలియదు. ఇద్దరు సన్యాసులు రాసుకుంటే బూడిద తప్పితే ఏమీ రాదు. తెలుసుకునేసరికి మీకు టైం అయిపోతుంది. కాబట్టి శృతుల్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.